మీకు విషయం తెలుసా, వీరీల్ అని కొత్త యాప్ అయితే లాంచ్ చేశారంట. ఈ యాప్ లో మనం షాపింగ్ చేసుకోవచ్చు, ఆడియో కాల్, మెసేజ్, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు అండ్ వాట్సాప్ కూడా చేయొచ్చు. అదే వాట్సాప్ ఏంటని ఆలోచిస్తున్నావా? వాట్సాప్ మెసేజెస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం తెలుసా, షాపింగ్ చేయడానికి డబ్బులేనా అని ఆలోచిస్తున్నావా? ఏం కంగారు పడుకు. ఆ యాప్లోనే మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఆ మనీతోనే మనం షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, మీరు కూడా వెళ్ళి వెంటనే వీరీల్ యాప్ని ఇన్స్టాల్ చేసేసుకోండి. నా ఇన్స్టా బయోలో లింక్ అయితే ఉంటుంది అండ్ ఇన్స్టాల్ చేసుకొని నన్ను అయితే ఫాలో అయిపోండి. అవునా? అయితే వెంటనే డౌన్లోడ్ చేసుకొని నా వీడియోస్ అన్ని అప్లోడ్ చేసేస్తా. ఆగు, అక్కడ కూడా మనందరం టచ్ లో ఉందాం. సీ యు దేర్. సింగిల్ గా ఉన్న అమ్మాయి రూమ్కి వస్తే బాగోదనే కదా. ఏం పర్లేదు, కాఫీ తాగి వెళ్ళిపో. ఓకే మాయా. బాలు, నువ్వు కూర్చో. బాలు, కమాన్, దగ్గరగా రా. దగ్గరగా రా బాలు. మాయా, బాలు వదిలు బాలు. ప్లీజ్. హే మాయా, ఈ వీకెండ్ డేట్కి వెళ్దామా? నో రిషి, స్టాఫ్కి పార్టీ ఇస్తున్నారు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీకెండ్ వెళ్దాం. రిషి, పార్టీకి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ఈ మాయానే. అయితే మనం రేపు మీట్ అవ్వమా? మేబీ. పార్టీ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది. పర్వాలేదు మాయా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. చెప్పరా. బాబు బాగా బిజీ అని ఒక సినిమా చూసారా? నువ్వే గుర్తొచ్చావు. ఆగరా, నేను అసలు టెన్షన్లో ఉన్నా. నువ్వు ఉంటే వర్కౌట్లో ఉంటావు, లేకపోతే చాటింగ్లో ఉంటావు. టెన్షన్లో ఏం చేస్తున్నావురా? చెప్పే కదరా, ఎదురు ఫ్లాట్ మాయ గురించి. ఏమైందిరా, పని కానిచ్చేసావా? లేదురా, ఈరోజు ఎలా అయినా మ్యాటర్ కంప్లీట్ చేయాలి. అంటే నీ మాయ మిషన్ పాసిబుల్ కాలేదా? నైట్ పార్టీ నుంచి వచ్చాక మ్యాటర్ కంప్లీట్ చేస్తా. ఎట్టి పరిస్థితిలో వదిలేదే లేదు. మరి కానిచ్చారా? ఆగరా, అది వచ్చినట్టుంది. సరేరా. మాయా, మాయా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందండి. చెప్పరా.
పవన్తో ఎంజాయ్ చేద్దాం ప్లాన్ చేస్తే అది ఇంకెవరితోనే ఎంజాయ్ చేస్తుందిరా. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందిరా. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఏం చేస్తా, ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతుంది. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. మాయ నాది. షా అది సార్ జరిగింది. పార్టీ రోజు నైట్ తన గురించి వెయిట్ చేయడం నిజమే, బట్ నేను వెళ్ళేసరికి ఆల్రెడీ తను ఎవరితోనో ఉంది సార్. మాయని ట్రై చేయడం నిజమే, బట్ మీరు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లేదు సార్. అనుమానం ఉంటే ఏ మెడికల్ టెస్ట్లకైనా నేను రెడీ సార్. ఓకే రిషి, సీ యూ లేటర్. తన మీద నాకు ఇంట్రెస్ట్ ఉన్న మాట నిజమే. మా ఇద్దరి మధ్య అంతకుమించి ఇంకేం జరగలేదు సార్. బాస్ని మాయ కొట్టిన తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం సార్. మాయ కోసం ఎవరైనా రావడం కానీ మాయను ఎవరైనా కలవడం కానీ చూసావా? లేదు సార్, నేను ఇంటికి వెళ్ళిపోయాను. మాయని ట్రై చేయడం నిజమే, బట్ మీరు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లేదు సార్. ఏ మెడికల్ టెస్ట్లకైనా నేను రెడీ సార్. సారీ స్వాతి, నీ ఫ్రెండ్ మాయ కేసులో ఎలాంటి కంక్లూషన్కి రాలేకపోతున్నా. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి సెన్సిటివ్ విషయాలు బయటకు రాకపోవడం మంచిది. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు. మీ ఫ్రెండ్ ఎంత త్వరగా ఆపరేషన్ చేసుకుంటే అంత మంచిది. ఐఎమ్ రియలీ సారీ స్వాతి. బాయ్. ఇప్పుడేం చేద్దామే? అదే ఏం అర్థం కావట్లేదే. బయట వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాం, వాళ్ళలో ఎవరూ కాదని ప్రూవ్ అయింది. పోలీస్ వల్లే సాల్వ్ కాంది, మన వల్ల ఏమవుతుంది చెప్పు? కొన్నిసార్లు బాధ్యతతో చేసిన పోలీసుల కంటే బాధను అనుభవించిన బాధితులకే సాధ్యమవుతుంది. అవును, ఆ రోజు క్యాబ్ బుక్ చేసింది నువ్వే కదా? హా అవునే. వాడి నెంబర్ నీ దగ్గర ఉందేమో చూడు. అబ్బా, బుకింగ్ డీటెయిల్స్లో నంబర్ లేదే. ఆ రోజు పేమెంట్ చేసింది నువ్వే కదా? హా నేనే. అందులో ఉందేమో చూడు. హా నంబర్ దొరికిందే. హే, కాల్ చేయవే. కాల్ చేయవే. హా భయ్యా, మీరు చెప్పిన లొకేషన్కి వచ్చాను. ఎక్కడున్నారు? ఏడా? ఓ మేడం. హా వాడేనే, పద వెళ్దాం. ఏంది మేడం, ఏదో పర్సనల్ అన్నారు? అది తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అంటే? అంటే తల్లి కాబోతుందని. ఓ తల్లి కాబోతు. కాముచ్చోటి నాకెందుకు చెప్తుర్రు? అంటే అది ఎవరి వల్ల అయిందో తెలీదు. అంటే మీ ఉద్దేశం నేను గిట్లా చేసి ఉంటానా? ఇగో మేడం, ఇట్లా ట్యాక్సీ ఎక్కిన ప్రతి అమ్మాయిని కడుపు చేసుకుంటా పోతే మేము దోలేటివి నేల మీద నడిచేటివి కాదు, ఆకాశంలో ఎగిరేటివి. అయినా గీ ముచ్చటని ముందుగాలే ఫోన్లో చెప్పుంటే అసలు ఇక్కడికి వచ్చేటోనే కాదు నేను. నడుర్రీ. అది కాదు భయ్యా. ఏది కాదమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు పార్టీలు పబ్బులు అనుకుంటే తెల్లవార్లు ఎవడు దొరికితే వాడితో తిరుగుడు. తీరా మోసపోయినాక ఇగో ఇట్లా రోడ్డు మీదకి వచ్చుడు. అయినా మిమ్మల్ని కాదు అనేది, బాధ్యత లేకుండా ఇట్లా పెంచినా మీ తల్లిదండ్రులు అనాలా? ఏయ్, ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? మాయా, నాకు వీడి మీదే డౌట్గా ఉంది. వీడి మీద పోలీస్ కంప్లైంట్ చేస్తా, అప్పుడన్నా నిజం చెప్తాడు.
ఏంది పోలీస్ కంప్లైంటా? ఇచ్చుకోపోండి. ఎవరికి భయం? ఈ పోలీసుల కేసులు మనకేం కొత్త కాదు. హే స్వాతి, నువ్వు ఆగవే. భయ్యా, మీ మీద డౌట్తో మీ దగ్గరికి రాలేదు. అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందో తెలుసుకుందామని మేము మీ దగ్గరికి వచ్చాం. మీకు తెలిసింది చెప్తే మాకు క్లూ దొరుకుతుందని చిన్న హోప్. ఇదే సిచ్యువేషన్ మీ చెల్లికొస్తే ఇలానే చేస్తారా? చెల్లెలు సెంటిమెంట్తోనే కొట్టిర్రు. చెప్తా. చెల్లెలే, పైసలు పైసలే. పైసలు లేకుండా ఫ్రీగా మనం ఏ పని చేయమన్నట్టు. ఓకే, మీరు అడిగింది ఇస్తాను. ప్లీజ్ భయ్యా చెప్పండి. గట్లయితే ఓకే, నాకు తెలిసింది చెప్తా. ఏయ్ బండి ఆపు, ఆపరా, ఆపు. దిగు దిగు దిగు. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? మైనాబాద్ నుంచి వస్తున్నా సార్. మొయినాబాదా? అవు సార్. ఎవరు లోపల? సార్ కస్టమర్ సార్, తాగి పడిపోయి ఉండే వాళ్ళ ఫ్రెండ్ రైడ్ బుక్ చేశారు సార్. ఫ్రెండా? పేరేంటి? సుధీర్ కుమార్ సార్. డ్రాపింగ్ ఎక్కడ? సార్ డ్రాపింగ్ గీడే సార్. బండి పేపర్లది? సార్ లైసెన్స్ సార్, పేపర్స్ సార్. ఏంటి అది? ఇన్సూరెన్స్ అయిపోయి చాలా కాలం అయింది కదా. సార్ సారీ సార్. సరే ఎస్ఐ గారు సార్ సార్ ఎస్ఐ గారి దగ్గర సార్ సార్ ఏయ్, నాకు ఇవన్నీ చెప్పుకో. నడు. ఈ చిన్న విషయానికి ఎస్ఐ గారి దగ్గర సార్ ఉంచండి సార్ ప్లీజ్ సార్. ఏంటిది? నీ కంటికైనా ముష్టోళ్ళే కనబడుతున్నా? ముందు నాడు. అదే సార్ అదే సార్ సార్ కాదయ్యా. ఇది కూడా ఉంచండి సార్, ఇది కూడా ఉంచండి సార్. అబ్బబ్బే. ప్లీజ్ సార్ ఉంచండి సార్, ఉంచండి సార్. సార్ రే నువ్వు ఇక్కడే ఉండు. సార్ గంతే మేడం జరిగింది. మేడం ఆ రోజు ఆ పోలీస్ చెకింగ్ అయినాక మిమ్మల్ని తీసుకొచ్చి అపార్ట్మెంట్ దగ్గర వదిలేసిన. మేడం ఆ రోజు మీరు మస్తు దాగున్నారు మేడం. ఇంకేమైనా గుర్తున్నాయా? అరే నా దిమాక్ ఇది గుర్తుండడమే పెద్ద ముచ్చట మేడం. థ్యాంక్స్ భయ్యా. మేడం జర ఇస్తానన్న పైసలు ఇస్తే నేను పోతా. ఫోన్పే నెంబర్ చెప్పండి. ఫోన్ పేనా? మేడం తానుంది నా నెంబర్, కొట్టేసేయండి. ఓకే భయ్యా. ఏంటే మళ్ళీ మొదటికొచ్చేసినట్టుంది. ఐఎమ్ హోప్లెస్. మాయా, ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఎవరో నీకు తెలియకపోయినా సొల్యూషన్ మాత్రం నీ దగ్గరే ఉంది. నా మాట విని ఆలోచించి ఏదో ఒక డెసిషన్ తీసుకో. ఇప్పటికే చాలా లేట్ అయింది. సారీ స్వాతి, నీ ఫ్రెండ్ మాయ కేసులో ఎలాంటి కంక్లూషన్కి రాలేకపోతున్నా. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి సెన్సిటివ్ విషయాలు బయటకు రాకపోవడం మంచిది. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు. మీ ఫ్రెండ్ ఎంత త్వరగా ఆపరేషన్ చేసుకుంటే అంత మంచిది. మాయా, ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఎవరో నీకు తెలియకపోయినా సొల్యూషన్ మాత్రం నీ దగ్గరే ఉంది. నా మాట విని ఆలోచించి ఏదో ఒక డెసిషన్ తీసుకో. ఇప్పటికే చాలా లేట్ అయింది. హలో స్వాతి, వాడెవడో దొరికేశాడే.